జీవితంలో ఎన్నో సాధించాలి, ఎంతో మంచి స్థానంలో ఉండాలి అనుకుంటూ ఉండలేకపోతున్నాం, సాధించలేకపోతున్నాం అనే వాళ్ళ కోసం, కృంగిపోయే వాళ్ళ కోసం, బాధపడే వాళ్ళ కోసం నేను ఒక విషయం చెప్తాను. ఒక విద్యార్థి కష్టపడి చదివితే తను తప్పకుండా మంచి మార్కులతో మంచి ర్యాంక్తో పాస్ అవుతాడు. మరి అలాంటప్పుడు మనం కష్టపడితే మన శ్రమలో లోపం లేకుండా కష్టపడుతున్నాము, అయినా సాధించలేకపోతున్నామంటే ఎక్కడో లోపం ఉంది. లోపం ఉంటేనే మనం సాధించలేకపోతుంటాం అన్నమాట. సో ఆ లోపం ఏంటో తెలుసుకొని మనం కష్టపడితే, శ్రమ పడితే మనం జీవితంలో ఖచ్చితంగా మంచి ప్లేస్లో ఉంటాము. మనం శ్రమ పడకుండా, కష్టపడకుండా ఏది మనకు దక్కదనమాట. ఒక అడుగు వెనక్కి పడితే కృంగిపోకండి, బాధపడకండి. 10 అడుగులు ముందుకు పడతాయి. సో మీరంతా కూడా కష్టపడినప్పుడు అంత మంచి స్థానంలో ఉంటారు. నిజమే కదా?